సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరికి 4 కళ్ళు అయిపోతున్నాయండి కదా. పెద్దవాళ్ళంటే సరే వయసు రీత్యా వస్తుంది అనుకుంటాం. చిన్న చిన్న పిల్లల్లో కూడా చూస్తాం, పాపం వాటిని వాళ్ళు క్యారీ చేయలేరు, ఎలా మెయింటైన్ చేయాలో తెలీదు, చాలా ఇబ్బంది అయిపోతుందని. కళ్ళజోడు చాలా సాధారణం అయిపోయింది. అవును. కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే ఏం చేయాలి? చిన్నప్పుడు పంచదారకు చీమలు పట్టినాయి అనుకో, అమ్మో చీమలు పట్టేసినాయండి, పర్వాలే కంటికి మంచిదని. అవును అవును. పటికి బెల్లం ప్రసాద్ దానికి అమ్మో చీమలు పెట్టింది నేను తినంటే కాదు కళ్ళకి మంచిదనేవాళ్ళు. ఎందుకలా అనేవాళ్ళు ఎప్పుడూ అర్థం కాదు నాకు. ఒకసారి చీమలు ఎంగిల్ చేసిన పదార్థం వల్ల అందులో ఏమైనా రసాయనాలు ఉండేవి మనకు ఉపయోగపడతాయి ఏమిటో మరి. లేకపోతే ఆ పదార్థం మిగిలిపోతుందని అలా చెప్పేవారు. అదైతే తెలీదు, రెండిట్లలో ఒకటి ఖచ్చితంగా ఉంది, అయ్యి ఉండొచ్చు. కంటి ఆరోగ్యము ఇవేంటంటే జీన్స్ రీత్యా కూడా కళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయి చేయ. మా ఇంట్లో మా నాన్నగారికి మయోపియా ఉంది, బాగా ఎర్లీగా చిన్న ఏజ్లో వచ్చింది. అదే మా 3వ అక్కయ్యకి 4వ అక్కయ్యకి వచ్చింది, మిగిలిన గుంపంతటికి రాల. వాళ్ళ తర్వాత ఇక వరుసగా మనవల్లో ప్రతి వాళ్ళకి వచ్చినాయి. మా వాడికి ఉంది, మా అక్కయ్యకి పిల్లలకి ఉంది, అందరికీ ఒకటి ప్రతి ఇంట్లోనూ ఒకళ్ళకో ఇద్దరికో ఖచ్చితంగా వచ్చింది. ఇది 18 ఏళ్ళ తర్వాత పిల్లల ఎదుగుదలతో అట్లా పెరుగుతూ ఉంటుంది సైటు. ఎదుగుదల ఆగిపోయాక ఒక లెవెల్కి దిగిపోతుంది, ఆ హై ఉండదు, దిగుతుంది. ఇంకా అక్కడ ఎక్కడో చోట ఫిక్స్ అవుతుంది. కొంతమంది పిల్లలు పోగొట్టుకుంటారు దాన్ని, కొంతమంది పిల్లలు పోగొట్టుకోలేకపోతారు, ఆ కళ్ళతోటి నిలిచిపోతుంది. ఐసైట్లు ప్లస్ మైనస్, దూరవి కనపడవు, దగ్గరవి కనపడవు, హెరిడిటరీగా వచ్చేవి. అవును. పోషక విలువలు లేని ఆహారంతో వచ్చేవి, పోషకాహార లోపంతో వచ్చేవి. ఏం చేస్తాం, అవకాశాలతో మంచి మంచివి బ్రహ్మాండ లెన్స్ కార్ట్, ఆ కార్ట్, ఈ కార్ట్, బోల్డ్ కార్ట్లు ఉన్నాయి. అన్నీ టకటకటగా అన్నీ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు నేను కూడా మొదట్లో లేదు, ఇప్పుడు నాకు కూడా వచ్చింది. శతవారం వస్తుంది, నేను జనరల్గా 40కి 45 వచ్చాక వచ్చింది. తర్వాత ఇంకా గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరమే వచ్చేసింది. అవును, క్యాజువల్గా ఉంటుంది ఈ ఏజ్కి. ఓకే, కొంతమంది కళ్ళజోడు పెట్టుకోకూడదని భావిస్తారు. ఇప్పుడు లెన్సులు పెట్టుకునే అవకాశం వచ్చిందిగా, దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, దానివల్ల వచ్చే ఇబ్బందులు, ఇది క్యారీ చేయటమే తలనొప్పి. ఇది ఏటా కొంచెం ప్లస్ మైనస్ అవుతుంటుంది, చూసుకుంటూ ఉండాలి, మళ్ళీ మార్చుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా ప్రమాదాలప్పుడు ఇవి పగిలే ప్రమాదాలు ఉన్నాయి. వీటిలలో బోల్డ్ ఖరీదు 18,000, 25,000, 50,000. ఏం చేస్తాము, ఇక పడాల్సిందే. కాకపోతే చిది వరకు మా చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే పొన్నగంటి కూర రెగ్యులర్గా తినాలండి వాళ్ళు, కంటి సమస్యలు తీరుతాయని. పొన్నగంటి కూర పప్పులో వేసి ఎక్కువగా పెసరపప్పు, పొన్నగంటి కూర తింటే బాగుంటుంది. ఆకుపచ్చటి కూరలు ఏవైనా సరే, గ్రీన్ వెజిటబుల్స్, వెన్న, తర్వాత పాలు, గుడ్లు ఏవో చెప్పుకుంటాం కదా. ఆహారంలో క్యారెట్లు, పిల్లలకి చిన్నతనం నుంచి కనుక మంచిగా క్యారెట్లు, శుభ్రంగా ఆకుకూరలు మనం వండేసి వేయించేసి డ్రై చేసేసి కాకుండా పప్పుల్లో వేస్తే ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేకుండా అయిపోతాయి. అవును, చాలా పోషకాలన్నీ పోగొట్టేలాగా కాకుండా కాస్త తక్కువగా ఉండి విపరీతంగా వెయిట్ చేయకుండా కనుక పెడితే కొంచెం కళ్ళకి మంచిది. చిన్నప్పుడు మా దగ్గర ఇంకొకటి చేసేవాళ్ళు, మాధవరావు పెద్దనాన్న గారని మాకు ఆయుర్వేద వైద్యులు, హోమియోపతి కూడా చేసేవారు. మా నాన్నగారి ఫ్రెండ్ సుబ్బారావు పెద్దనాన్న, నాన్న ఫ్రెండ్ సుబ్బారావు. మా నాన్న ఫ్రెండ్స్ అందరూ ఆయనకంటే కొంచెం పెద్దవాళ్ళు, అందరూ పెద్దనాన్నలే. ఒకళ్ళిద్దరు బాబాయిలు, మామయ్యలు లేరు మాకు. మామయ్యలు చాలా తక్కువ, అందరూ పెద్దనాన్నలు బాబాయిలే ఉన్నారు ఎక్కువగా. ఈ సుబ్బారావు పెద్దనాన్న గారు అన్నయ్య గారు డాక్టర్ మాధవరావు గారు, ఈయన కైకలూరులో ఉండేవారు. మాధవరావు పెద్దనాన్న గారు చాలా బాగా అద్భుతమైన వైద్యులు, ఆయుర్వేదము, హోమియోపతి కూడా. ఆయన చెప్పిన ఒక లేఖ్యం, ఇది దేంతో చేశారు, మన చెప్తా, మునగాకుతోటి చేశారు. మా పెద్దబాబు, మా పెద్దకి గర్భ ఎయిర్ ఫోర్స్లో చేరాడు, వాడికి గ్లాసెస్ ఉండేవి. గ్లాసెస్ పోగొట్టుకోవడం కోసం వాడిని ఇది తినమన్నారు. వాడు అసలు ఒట్టిదే తినేసేవాడు మునగాకు లేఖ్యంతో వాడి కళ్ళజోడు తీసేసాం, లేదు పోయింది. అబ్బా, మునగాకు మామూలుగా పిల్లలందరికీ ఇలా ఏం చెప్పేవారంటే కొంచెం వెన్న, మునగాకు, చిన్న బెల్లం ముక్క తినమనేవారు. పచ్చాకండి, పచ్చిది ఏముంది, ఇట్లా అంత ఆకు ఫ్రెష్ ఇట్లా ఒక చెప్పటం, కొంచెం నలపటం, ఒక చిన్న వెన్న ముద్దటం, ఆ రోజు వెన్న తీసేవాడు. బెల్లం ముక్క వేస్తే సులువుగా తినేస్తారు. పెద్దబాబు ఒట్టి మునగాకు తినటమే నాకు తెలుసు, అందుకని మునగాకు పప్పులో వేసేవాళ్ళు అమ్మ వాళ్ళు తరచుగా.
మునగాకు వెన్న కలిపి ఒక చిన్న దంచడం, అంత వెన్నేసి తినేయడమే. అలవాటైపోతే చేసేస్తాం. అంతే. వెల్లుల్లిపాయలు కచకచా నవిలే వాళ్ళు కనపట్టల్లా ఇప్పుడు. అవునండి, అవును. విపరీతమైన వాసన వస్తుంది, ఘాటు కూడా. తినేస్తారు, అలవాటు చేస్తే తినేస్తాం. మునగాకు తోటి మాత్రం 100% మా ఇంట్లో తగ్గింది నేను చూసా. పెద్దనాన్నగారు ఇలాంటివి కొన్ని చాలా చెప్పేవారు. అవి ఇప్పటికీ వారు ఇటీవల కాలంలో బాగా ఇంచుమించు 100 సంవత్సరాల దాకా జీవించినట్టున్నారు. మా నాన్న పోయి ఎన్ని సంవత్సరాలైనా పెద్దనాన్నగారి ఇది మాత్రం, నాన్నకి వైద్యం చాలా కాలం చేశారు. మా అమ్మ నాన్న వెళ్ళి కైకలూరులో ఉండేవారు. వాళ్ళ ఫ్యామిలీతోటి చాలా అత్యద్భుతమైన అనుబంధం ఏర్పడి ఉంది. ఇప్పటికీ వాళ్ళతో కొంత టచ్లోనే ఉన్నాము. ఆ వైద్య విధానం పెదనాన్నగారు చెప్పిన మాటలు మాత్రం కొన్ని అసలు వదిలిపెట్టకుండా చేస్తూనే ఉన్నాం మేము. అందులో ఈ మునగాకు ఒకటి. ఏవైనా దెబ్బలు తగిలితే, చిన్న కంకుత తగిలితే మునగాకు దంచి వెచ్చజేసి పసుపేసి వెచ్చబెట్టి అది వేసి కట్టడం. కంకు దెబ్బలకి మునగాకు. కొన్ని మాధవరావు పెద్దనాన్నగారు చెప్పారు. మా విద్యకయ్య ఆయనకి ట్రూ ఫాలోవర్గా ఉండేది. విద్యకి ఇంటి పక్కన ప్రాక్టీస్ పెట్టుకున్నారు చాన్నాళ్ళు బందర్లో. రెగ్యులర్గా మా విద్యకయ్య దగ్గరికే వచ్చేవారు. దాంతో విద్యక బాగా ఫాలో అయ్యేది. ఆ విద్యక వల్ల ఇంకా పోకుండా అలా కొన్ని విషయాలు అలాగే ఉన్నాయన్నమాట. అందులో ఈ మునగాకు ఒకటి. ఇప్పటికీ కనుక మనకి మునగాకు దొరికితే, మనకి ఆషాఢంలో రెగ్యులర్గా ఆషాఢ ఆదివారాలు ప్రతి ఆదివారము తినమంటారు. అవన్నీ ఆరోగ్యరీత్యా మనకు పెట్టబడినవే. మునగ గనక దొరికితే 2 విధాలుగా ఖచ్చితంగా వాడచ్చు. ఒకటి, ఇట్లా పచ్చి ఆకు ఒక మాట దంచేసి అంత వెన్న ముద్ద వేసి పిల్లలతో తినిపించేసేయండి. కాస్త పంచదార వేసి దంచినా పర్వాలే. మునగని రెగ్యులర్గా మనం కషాయం కాచుకుని తాగటం. రోజు మునగ టీ మొరింగా అని మనకి ఇప్పుడు ఆన్లైన్ విపరీతంగా అమ్ముతున్నారు. దాదాపు 40-50 సంవత్సరాల నుంచి మేము ఇది చేస్తూనే ఉన్నాం. ఎముకలకి సంబంధించిన సమస్యలకి సమాధానంగా ఉంటుంది మునగ. అండ్ కంటి సమస్యలకి చాలా పెద్ద ఆన్సర్ అది పనిచేస్తుంది. నేను క్లియర్గా చెప్పా కదా మా ఇంట్లో చేసిన సంగతి. ఇది చేసి కూడా 40 years బ్యాక్ మా నాన్న ఉండగానే అప్పుడే చేశారు. అందుకనే స్పష్టంగా తెలుసు నాకు. ఇది కాకుండా తర్వాత కాలంలో మరి ఏవైనా ఆయుర్వేద వైద్యాలు ఫాలో చేసిందా మా అక్కయ్య అయితే నాకు తెలీదు. పిల్లలతో తినిపిస్తాను. సిటీలలో మునగాకు ఎక్కడ దొరుకుతుంది? అవును. ఈ డ్రై మునగాకు వాడుకోవచ్చు అనే భావాలు తర్వాత కాలంలో వచ్చినాయి. మధ్యలో కొంతకాలం తెలీదు మనకి. ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకునేవాళ్ళం. ఒక కట్ట తెచ్చి ఫ్రిడ్జ్లో పెడితే ఓ వారం 10 రోజులు పిల్లలకి ఏదో పెట్టేవాళ్ళం. మేము కూడా చేసుకునేవాళ్ళం ఎప్పుడైనా ఒకసారి. రోజువారీ చెట్టు నుంచి తెంపుకునే అవకాశం లేనప్పుడు ఏం చేయొచ్చు అనేది చూస్తే మన బాదం పప్పులతోటి ఒక వైద్యం చేయించింది మా అక్కయ్య. నేను చేసి పెట్టా తనకి. బాదం పప్పుల్ని రాత్రి తెల్లవారుజామున అట్లా వేడి నీళ్ళల్లో నానబెడితే పొట్టు ఒలిచేసుకోవచ్చు. ఈ పొట్టు ఒలిచేసిన బాదం పప్పుల్ని ఎండలో ఎండబెట్టేసి పప్పు ఎండిపోయాక శుభ్రంగా గ్రైండ్ చేసేయటం. బాదం పప్పు గ్రైండ్ చేసేసి గ్రైండ్ చేసిన బాదం పప్పు పొడి ఎంత ఉంటే అంత, సోంపు మామూలు పచ్చి సోంపు దొరుకుతుంది కదా, స్వీట్నర్ కాదు, స్వీట్గా ఉండేది కాదు, సోంపు దొరుకుతాయి కదా, సోంపు ఎత్తుకెత్తు 1/4 కిలో, ఒక 100 గ్రాముల బాదం పప్పు అనుకోండి. చేసి చూసుకుంటే తెలుస్తుంది. 100 గ్రాముల బాదం పప్పు అయితే 100 గ్రాముల సోంపు. ఇవి 2 మెత్తగా గ్రైండ్ చేసేసి ఇంకొక 100 గ్రాములు కలకండ, మనం ఇది ఉంటుంది కదా పటిక బెల్లం, చిట్టి చిప్స్ కాదు గడ్డలు. ఈ గడ్డల్ని ఈ మూడింటిని గ్రైండ్ చేసేసి ఆ పొడి చేసి పెట్టుకోవటం. రోజు ఒక చిన్న గ్లాసు పాలలో కలిపి ఇవ్వండి పిల్లలకి, కంటి చూపు మెరుగుపడుతుంది అని ఎవరు చెప్పారో మా విద్యకయ్య చేసింది. వాళ్ళ మనవరాల కోసం చేయించింది నాతోటి. ఇవి పప్పులు ఎండబెట్టివ్వు, నేను పొడి చేసుకుంటానంటే పొడి కూడా నేనే చేసి ఇచ్చాను. మిక్సీ చేసేసారా? మిక్సీ చేసేసాను. ఓకే అండి. చేస్తే తను సోంపు అవి గ్రైండ్ చేసుకుంది. ఇవి కలిపి ఇవి తనకి ఇచ్చేదనమాట. బాగానే తేడా వచ్చిందని చెప్పారు. ఫాలో అప్ చేయలే నేను తర్వాత. ఈ మునగాకు వ్యవహారం అప్పుడు ఇక మాకు అదే పని. ఇప్పుడు ఇన్ని యావగేషన్స్ లేవు కదా చిన్నప్పుడు. ఇప్పుడు రకరకాల వ్యవహారాల్లో పడి నేను ఫాలో అప్ చేయలేదు, కానీ బాగా తేడా వచ్చిందని మాత్రం చెప్పింది. బాగా పనిచేస్తుంది అని. ట్రై చేయొచ్చు. ఇదేంటంటే మా అక్కయ్య ఆవు పాలతో ఇస్తే బాగుంటుంది అని చెప్పింది. ఆవు పాలు కూడా దొరకాలి, మనం ప్రయత్నం చేయాలి కదా. ఆవు పాలు కూడా కళ్ళకి కీళ్ళకి మంచివంటారు. పిల్లల ఎదుగుదలలో అంటే తల్లిపాలకి సమానమైన పోషకాలు ఉంటాయని, ఆవు పాలలో ఏదో దివ్యత్వం ఉందని ఒకటి భావిస్తాం కదా జయ. ఔషధ విలువలు ఉన్నవి ఆవు పాలు. అది కూడా మళ్ళీ మనకి ఈ ఆవులు
జెర్సీవి కాకుండా దేశవాళీ దేశవాళీ ఆవు ఆవులు. ఇంకా మంచిదంటారు. అలా వెతుకుని తీసుకోగలిగితే సరే. ఈ పొడిని కనుక పాలల్లో పంచదార వేస్తారా, ఈ పొడి కూడా వేసే పంచదార ఎక్కర్లా, అందులో పటికేస్తున్నాం కదా. ఇది వేసేసి కలిపేసి ఒక్క రవ్వ చిక్కబడుతుంది బాదం పొడి ఉండటం వల్ల. బాదం పాలలాగా ఉంటుంది, కొంచెం అటు ఇటుగా సోంపు వాసన వస్తుంది. అలవాటు చేసి రోజు ఓ చిన్న గ్లాస్ వేస్తే కొంచెం చిన్న వయసులోనే అద్దాలు పడిన పిల్లలకి, ఆ అద్దాలు పెద్ద పెద్ద అద్దాలు కాకుండా కొంచెం భూతద్దాలు కాకుండా కొంచెం పల్చటి అద్దాలు అవుతాయి. సుమారుగా ఉండి కొంచెం ఎక్కువ సైట్ ప్రాబ్లం లేని వాళ్ళకి అవి తగ్గిపోవచ్చు. ఓకే. ఈ 3 చిట్కాలని మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఓకే. పెద్దవాళ్ళల్లో కూడా తీసుకోవచ్చు అంటుంది. మా అక్కయ్య మునగాకు తెప్పించుకుని వేసుకో, నీకు కూడా కళ్ళజోడు బాధ తప్పుతుందని చెప్తోంది నాకు. కానీ చేయలేకపోతున్నా నేను, దొరకటం లేదు ఈ ఊళ్ళో. ఎప్పుడో దొరుకుతుంది, పచ్చిది దొరకదు రమ్మగారు, పచ్చిది దొరకదు, డ్రై తెప్పించుకోవాలి. Dry మనకేమో అనుమానాలు. దాంతో వస్తుంది. ఒక మునగ చెట్టు పెట్టాం మాకు వాకిట్లో, ఓకే. అది ఎదిగితే ఏమైనా రెగ్యులర్గా 4 ఆకులు అంత ఆకు రెగ్యులర్గా వేసుకోగలమేమో. చూస్తే మీకు పచ్చాకులు అట్లా పనిచేసేవి ఎన్ని రకాలు ఉన్నాయో మనకి. చెయ్యలేకపోతాం, మనకి శ్రద్ధ లేదు, అవకాశం లేదు. అవును. కుదిరితే కనుక ఇలా చేయండి. కంటి చూపుకి మెరుగుపరచడానికి ప్రధాన ప్రయత్నం ఏంటంటే పిల్లలకి ఆకుపచ్చటి కూరలు పెట్టడం అంతే. పాలు, క్యారెట్లు ఇవి అలవాటు పపాయ. చేస్తే, పాపాయ లాంటివి అలవాటు చేస్తే ఆ విటమిన్ డెఫిషియన్సీ తగ్గుతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, క్రమంగా తగ్గుతుంది. ఒక డాక్టర్ సలహా తీసుకోండి. టాబ్లెట్స్, కళ్ళజోడు ఈజీ కదా అనిపిస్తుంది. పిల్లల కళ్ళజోళ్ళు అసలు 6 నెలలకి 3 నెలలకి పోతూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ కొంటూ ఉండాలి. అవును. అసలు ఆ గోల్ లేకుండా ఉండటానికి అవకాశం ఉన్నప్పుడు అదే ఎందుకు ట్రై చేయకూడదు? ఎవరైనా ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకుంటే కూడా మనం ఇందులో ఇంకా సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే.